లైంగిక వేధింపుల కేసులో నల్లగొండ డీఓ ఇరుక్కున్నారు. డీఓ భిక్షపతిపై మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే మరో మహిళతో 10 ఏళ్లుగా డీఓ భిక్షపతి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా ఆరోపిస్తోంది. భిక్షపతి ఇంటి ముందు ఆందోళనకు దిగింది మొదటి భార్య. మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తోంది. మనుషులను పెట్టి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో మహిళతో భిక్షపతి 3 పిల్లలను కన్నాడంటోంది బాధితురాలు. అదనపు కట్టం కోసం భిక్షపతి కుటుంబ సభ్యుల వేధింపులు కొనసాగుతున్నాయని చెప్తోంది. గతంలో గోదావరి ఖని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీఓ భిక్షపతి భార్య చాలా ఆరోపణలు చేస్తోంది. వేరే మహిళతో 3 పిల్లల్ని కన్నట్టుగా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. మరో మహిళతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా చెప్తోంది. విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి పని చేయడం సరికాదంటోంది. ఇక లైంగిక వేధింపులకు సంబంధించి అతనిపై ప్రస్తుతం కేసు నమోదైన పరిస్థితి. డీఓ భిక్షపతిపై మొదటి భార్య ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను చేసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా నేను రమ్మనన్నా బయటికి రమ్మనండి. ఎందుకున్నది ఇంట్లో ఎందుకున్నది అండి? నేను ఉండాల్సిన స్థానంలో ఎవరండి ఆ వచ్చి ఉన్నది? తీసుకురా ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఎందుకు రాదు? నువ్వు వస్తావా? మరి ఎందుకు నన్ను చేసుకున్నప్పుడు తెలియదా నీకు? నువ్వు వస్తావా? నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు. అసలు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? మాట్లాడదు. నా ఇంటికి సంబంధానికి ఎందుకు వచ్చినావు? నా ఇంటికి ఉంచుతావా? ఏం చేస్తావా? నువ్వు రా, మాట్లాడదు. కష్టపడి అసలు పాపం నా దగ్గర బిడ్డ నుంచి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే మరో మహిళతో 10 ఏళ్లుగా డీఓ భిక్షపతి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా ఆయన మొదటి భార్య ఆరోపిస్తోంది. భిక్షపతి ఇంటి ముందు ఆందోళనకు దిగింది మొదటి భార్య. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తోంది. మనుషులను పెట్టి చంపేసి బెదిరిస్తున్నా అంటుంది. ఇక మొత్తం మీద మరో మహిళతో భిక్షపతి 3 పిల్లల్ని కన్నాడంటూ బాధితురాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఆమె ఒక కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ కాపీ ప్రస్తుతం స్క్రీన్ పై మీరు చూడొచ్చు. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్కు ఆమె చేసిన ఫిర్యాదు కాపీకి సంబంధించిన లెటర్ అది. ఎస్, తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఆమె చెప్తుంది. అలాగే ఇక గతంలో కొనసాగిన మానసిక శారీరక వేధింపులకు సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. డీవీసీ ఎంసీ కోర్టులో తనపై తన భర్త చేసిన వేధింపులకు సంబంధించి గతంలో ఆమె చేసిన ఫిర్యాదులు. ఇక ఎస్, ఆ ఫిర్యాదు కాపీ ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. తన భర్త తప్పుడు ఆరోపణలతో విడాకుల కేసు వేయగా తాను అందులో జవాబు ఫైల్ చేస్తూ కాపురాన్ని తీసుకుపోవాలంటూ కేసు ఫైల్ చేశానంటూ తన భర్త ఉద్యోగరీత్యా నల్లగొండకు బదిలీపై రావడంతో ఇదంతా గ్యాప్ వచ్చింది తమ మధ్య. సో ఆ రకంగా వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అతను తనను వేధింపులకు గురి చేస్తానంటూ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీకి సంబంధించిన కంప్లైంట్ అది. ఎస్, అది. సో ఆ రకంగా నల్లగొండ డీఓ భిక్షపతి సంబంధించి మొదటి భార్య చేస్తున్నటువంటి లైంగిక ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నా. ఎంతకదిక ఆమె అదనపు కట్టం కోసం భిక్షపతి కుటుంబ సభ్యులు కూడా వేధిస్తున్నారంటూ ఆరోపణ చేస్తుంది. గతంలో గోదావరి ఖని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని కూడా ఆమె చెప్తుంది. సో ఏం జరిగింది? నల్లగొండ డీఓ భిక్షపతి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని బాధితురాలతో మా ప్రతినిధి అచ్యుత్తో ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న భిక్షపతి తన భార్య కూడా వేరే వాళ్ళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటూ కూడా నన్ను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె వచ్చి కూడా ఎవరైతే భిక్షపతి అదేవిధంగా ఎవరైతే వేరే వ్యక్తి ఉన్నారో ఆ టీచర్ ఉన్నారో వాళ్ళతో వచ్చి ఇంటి ముందులో కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్లో కూడా చూస్తాం. లోపల ప్రస్తుతం ఇక్కడికి డిఓ గారు భిక్షపతి గారు ఇక్కడ ఉన్నారు. ఆమె భార్య కూడా ఇక్కడనే ఉండి కూడా చాలా ఘర్షణ వాతావరణం చూసేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆమెకు ఆల్రెడీ మమ్మల్ని కాదని కూడా వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని కూడా ఆమె 14 సంవత్సరాల పెళ్ళయింది, నన్ను కాదని వేరే వాళ్ళతో ఉంటున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి భిక్షపతికి సంబంధించిన మొదటి భార్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఈ ఘర్షణ ఉద్దేశం ఏంటి? ఏం జరిగింది? 14 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి. నన్ను పెళ్లి చేసుకొని 4 రోజులు నాతో కాపురం చేసి 4 రోజులకే నన్ను వదిలేసి పెళ్ళికి ముందే ఇంకొక ఏమైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని తర్వాతకి నన్ను వదిలేసి ఆమెతో ఉండేయండి. ఇప్పుడు నా మీద డైవర్స్ కేసు అప్లై చేసిండండి.
తర్వాతకి ఇన్ని సంవత్సరాల నుంచి నేను డైవర్స్ కేసు అతను కోర్టులో కేసు నడుస్తుంటే కోర్టు చుట్టే తిరుగుతున్నాను నేను. ఇక నేను మారుతాడేమో, నేను కాపురాన్ని తీసుకెళ్ళమని కేసు వేసానండి కోర్టులోనే. నన్ను కాపురాన్ని తీసుకెళ్తాడేమో అని 14 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నా అండి. ఇంతవరకు కూడా తీసుకెళ్ళట్లేదు, ఏది లేదు. కోర్టుకు వస్తున్నాడు, అటెండ్ అవుతున్నాడు, వెళ్తున్నాడు. అసలు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా అనేసి మేము ఎంక్వైరీ చేసుకుంటే వేరే ఆమె ఉంచుకొని 3 పిల్లలను కన్నాడు అనేసి మాకు ఎంక్వైరీలో బయటపడిందండి. అందుకే మేము నిజమేనా కాదా అని తెలుసుకుందామని వచ్చేసరికి వాళ్ళిద్దరు ఉన్నారండి. ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ అంటున్నాడు. నన్ను మరి నేనేంది నా పైన కేసు వేసినావు కదా కోర్టులో కేసు నడుస్తా అంటే నువ్వు ఇంకొక ఆమెతోటి ఇంకొక ఆమెని ఉంచుకునేది ఎక్కడదని నేను అడిగితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినాడు, నేను చంపేస్తా, మనసులో పెట్టి చంపేస్తా అని అంటున్నాడు నన్ను. ఎవరు అంటున్నారు అట్లా? భిక్షపతి గారండి. ఇప్పుడు భిక్షపతి గారిని నన్ను కూడా తీసుకెళ్ళండి కాపురానికి అన్నప్పుడు ఏం సమాధానం వస్తుంది? అనే తీసుకెళ్ళట్లేదండి అని ఇంకొక ఏమతో ఉన్నాక ఇంకేం సమాధానం వస్తుందండి? నన్ను బయటికి నడవానుడు, నన్ను మనసులో పెట్టి గతంలో కూడా నేను బెదిరించిండండి చంపేస్తానని. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు మేడం? మేము మిర్యాలగూడలో ఉంటున్నామండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? నేను ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను. అవునండి. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు భిక్షపతి డిఓ గారి దగ్గర కూడా వేరే వారు ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు. అది నిజమేనా? ప్రస్తుతం అందులో నిజమే అండి. డోర్ తీయమనండి. ఆమె లోపల డోర్ పెట్టుకుంది, ఈయన బయటికి డోర్ పెట్టాడు. డోర్ తీయమనండి, కనబడుతుందండి, తెలుస్తుందండి. ఆమె రియల్ గా 10 మందిలో సంప్రదాయంగా పెళ్లి చేసుకుంటే బయటకు వచ్చి మాట్లాడుతుంది కదండి. చూడండి, చూడాలి, ఆమె చూస్తే బాగుంటుంది. ఉన్నదంటే రైట్, మనం చూస్తున్నాం మొత్తం కూడా విజువల్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. డిఓ గారు కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే మొదటి భార్య ఉందో భార్య కూడా ఆ లోపలికి డోర్ తీయండి, డోర్ తీసిన తర్వాత నేను లోపల ఎవరున్నారో చూస్తానని చెప్తున్నా కూడా వారికి సంబంధించిన డిఓకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరిని కూడా వీళ్ళని లోపలికి అలౌ చేయలేనటువంటి ఆ పరిస్థితి కూడా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్నపాటి వాదన జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం విజువల్ కూడా చూస్తున్న పరిస్థితి. ఏదైతే 14 సంవత్సరాలు అయింది నాకు, ఆ పెళ్ళి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల నుంచి కూడా ఆ కాపురానికి తీసుకోపోకుండా ఉండి కూడా వేరే వాళ్ళతో కూడా ఈమె ఇక్కడ రాసలీలలో నడుపుతున్నాడు అనే ఉద్దేశంతో సమాచారం అనేంతో కూడా మేము ఇక్కడికే వచ్చి కూడా మేము చూస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో డోర్ తీయండి, ఆ లోపల ఎవరున్నారో మేము చూస్తాము, వాళ్ళతో మేము మాట్లాడతామని కూడా ఎవరైతే భిక్షపతి మొదటి భార్య ఉందో ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపలికి ఎలవ్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ డోర్ తీసే ప్రయత్నం చేద్దామని కూడా చేస్తున్న పరిస్థితి కూడా వీళ్ళు వాళ్ళని నెట్టేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూస్తున్నాం. ఏదైతే విజువల్ చూస్తున్న పరిస్థితిని బట్టి లోపలికి తీయండి, మేము లోపలికి వెళ్తాము, అసలు లోపల ఎవరుందో నిజ నిర్ధారణ తెలుసుకుంటామని కూడా వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం గందరగోళ వాతావరణం కూడా చూస్తున్నామని చెప్పి దీనికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం వచ్చారు. కానీ వచ్చిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఒకటే కోరుతున్నారు, ఏదైతే లోపల ఎవరున్నారో ఆ మహిళ ఎవరున్నారో ఆమె మొత్తం కూడా బయటికి రావాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి భిక్షపతికి సంబంధించిన పూర్తి పరిస్థితి.